నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భారత ప్రధాని మోదీ వెంట ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు. మరో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం సఖ్యతతో మెలగాలి, పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. ఒక దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్, ఇదే మోదీ సూపర్ జీఎస్టీ పథకం. ప్రధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు. శ్రీశైలంలో గురువారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ సందర్భంగా 2 గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి రూట్ క్లియరెన్స్ చేపట్టారు. భద్రతా విభాగం, పోలీస్ శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించాయి. కార్లు ఎక్కువైనాయి, చేయడం తక్కువైనాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ అశోక్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకు చిక్కారు. తహసీల్దార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ రాము, గంధం దుర్గా కొండలరావు వ్యక్తి నుంచి 50 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు. అందరికీ నమస్తే అండి. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ 50,000 అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి. టోటల్ 6,38,500. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. గుజరాత్ను పవర్ఫుల్ స్టేట్గా మార్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు భారతదేశాన్ని సూపర్ పవర్గా మారుస్తున్నారని అన్నారు నారా లోకేష్. కేశవ్ గారు పరిగెత్తుకుంటా వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం మనకి తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో. దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. దీనికి కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రజాప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో మన నమో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ. మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు. దేశంలో 3 సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టి 10th ప్లేస్ నుంచి 4th ప్లేస్,
లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ 1 కావటం గ్యారంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మన నమో గారి నాయకత్వం, మన నమో గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఎస్ యానం బీచ్ పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బీచ్లో మౌలిక వసతుల కల్పన, సందర్శకులకు ఆతిథ్య సేవలు, వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. యాత్రికులను ఆకర్షించి భారతదేశ పటములో, ఆంధ్రప్రదేశ్ పటములో ప్రపంచవ్యాప్తంగా ఈ బీచ్ని గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో 2వ సంవత్సరం 26వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా, అది కూడా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మా ఆడపడుసులు ఎవరైతే ఈ జిల్లాకి అత్తోరు ఇంటికాడ నుంచి భర్తతో పిల్లలతో వస్తారో, అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నా ప్రాంత ఉద్యోగులు మన ప్రాంతానికి వెళ్ళాలా, సంక్రాంతిని పండగని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలా, గ్రామాల మధ్య జరుపుకోవాలా, అన్ని గ్రామాల్లో చూడాలా, కోడిపందాలు చూడాలా, అనేక ఉత్సవాలు చూడని వస్తారో వాళ్ళందరికీ రేపు భవిష్యత్తులో మరో గొప్ప పండుగను చూపించడానికి మనం జనవరి నెలలో జరగబోయే ఈ సంక్రాంతి ఉత్సవాలకి వేళ పనులకి నాంది పలికాం. ఈ యొక్క పనులను చూడటానికి కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇచ్చారు. అలాగే మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క అందమైనటువంటి ఈ బీచ్ని, రోజుకి 1,00,000 మంది వచ్చి సందర్శించిన ఈ బీచ్ని, ఇక్కడున్న జరుగుతున్న పండగని రాష్ట్ర పండగగా జరపాలని ముఖ్యమంత్రి గారిని నేను శాసనసభ్యుడిగా కోరటం, ఆయన వెంటనే సంతోషించి ఆయన స్పందించి అది టూరిజం డిపార్ట్మెంట్ పంపించడం. టూరిజం డిపార్ట్మెంట్ ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఈ జిల్లాలో ఉన్న కౌన్సిల్ ఆధ్వర్యంలో దీన్ని రాష్ట్ర పండుగగా చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం. తద్వారాగా రేపు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మొన్న సంవత్సరం రోజుకి 1,00,000 మంది వస్తే రేపు రోజుకి 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి రోడ్లు కానీ, అలాగే 1-వే ట్రాఫిక్ కానీ, కార్ పార్కింగ్ కానీ, ఇక్కడ సదుపాయాలు కానీ, అలాగే బీచ్లో కెరటాల్లోకి వెళ్ళిపోకుండా రక్షణ కానీ, ఇవన్నీ చేపట్టడానికి, అలాగే బ్యాక్ వాటర్లో బోటింగు సదుపాయాలు కానీ, ఇవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికాం. ఇది 2 నెలల్లోకి నిరంతరంగా చేసి మరి సంక్రాంతి నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎవరైతే మా బంధువులు, మా ఆడపడుసులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగను ఇవ్వాలని ప్రయత్నంలో భాగంగా చేస్తామని తెలియజేసుకుంటూ దీన్ని జయప్రదం చేయాలని, అలాగే మీడియా వారు కూడా ఇక్కడ వాస్తవాల్ని ప్రపంచానికి చూపించి ప్రత్యేక కథనాలు రాసి మరుగున పడ్డటువంటి కోనసీమ అందాలను బయటకు తీయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో 15 నెలల వరకు కూటమి ప్రభుత్వం సఖ్యతతో మెలగాలని కోరుకుంటున్నట్టు సూపర్ జీఎస్టీ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని సడలించకుండా పరిపాలన సాగిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. వేదికపైన ఆసీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు, మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి 5 కోట్ల ప్రజల తరపున, మనందరి తరపున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. వేదికపైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని ఒక తరం కాదు, ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆసీనులైన
కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని, కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా, ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి నంద్యాల జిల్లా డోన్లో ఓ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించాడు. శ్రీరామ్ నగర్లో అంగట్లో కూర్చున్న ఓ మహిళ మెడలో 5 తులాల బంగారం చైన్ను కానిస్టేబుల్ ఆచారి బలవంతంగా దొంగిలించేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ ఆచారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఒక దేశము ఒకే పన్ను ఒకే మార్కెటు, ఇదే మోదీ సూపర్ జీఎస్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ జీఎస్టీ వలన ఇప్పుడే వస్తువులపై చాలా వరకు ధరలు తగ్గాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader
serving the nation with utmost dedication. I don't have any doubt, 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible. విశాఖపట్నం జిల్లా పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అభివృద్ధికి చిహ్నం చంద్రబాబు. 16 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, అటు పక్క టూరిజం కానీ, లేకపోతే ఇంకా డెవలప్మెంట్స్ కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కానీ, హార్డ్వేర్ కంపెనీలు కానీ వాటి అభివృద్ధి కోసం చేస్తుంటే కుటీర పరిశ్రమలాగా మాజీ మంత్రి జోగి రమేష్ 2 రోజుల కింద మనమే చూశాం. తనే స్వయంగా కల్తీ మందు తయారు చేపిస్తూ తనే అతను మాజీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కల్తీ మందును తయారు చేపిస్తూ అతని చిన్ననాటి స్నేహితుడి పరిచయం ఉన్న వ్యక్తి అతని వీధిలో ఉన్న జనార్దనాన్ని పట్టుకొని అతని బార్లో ఫస్ట్ ఆ కల్తీ సారాన్ని పెట్టి వ్యాపారం చేసి అతని ద్వారా అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తోలు ఒలుస్తారని తెలిసి ఆపేసిన వ్యాపారాన్ని లేదు చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వానికి మనకంటాలి, నువ్వు రా అని పిలిపించి వాళ్ళ తమ్ముడు ద్వారా పేపర్లో చదివాం, టీవీలో ఆయన వాంగ్మూలం చూసాం, కన్ఫెక్షన్ ఇచ్చాడు, ఓపెన్ గా చెప్తున్నాడు, స్వామి ఇదంతా చోకి అభిషేకం చేపించాడు, నేను అప్పులు పాలైపోయాను, 3 కోట్లు నాకు అవసరం ఇస్తానన్నాడు, నువ్వేం బాధపడద్దు, ఏదో పని చేయి, నేను ఏదో పనులు చేద్దాం అని చెప్పి ఆయన చేత పనులు చేపించి అడ్డంగా దొరికిపోతే నారావారి సారా అంటాడు. మరి మీ బతుకులే నకిలీ, మీ పార్టీయే నకిలీ, మీరే నకిలీ, సబ్జెక్ట్ లేదు, విషయాలు తెలీదు, విషయ పరిజ్ఞానం లేదు, రాజకీయాలంటే డబ్బు సంపాదించడం, దాచుకుంటానికి కోసం వస్తున్నారు. ముందర రాజకీయ నాయకుల మైండ్ సెట్ మారాలి. రాజకీయం అంటే ప్రజాసేవ చేయడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చి ఆ సేవలు చేయాలి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 16 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన అభివృద్ధిలో 2% మీరు చేశారా? చివరిలో నేను చెప్పబోయేది ఒకటే, వచ్చే నెల రాబోతుంది పార్ట్నర్షిప్ సమ్మిట్. మామూలుగా ఉండదు, సూపర్ సమ్మిట్, సూపర్ హిట్, జగన్ అవుట్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.